లేక్లో నీళ్లు తోడి మంట ఆర్పుతున్నారు. కొత్త కొత్త కల్చర్స్ అండ్ కొత్త కొత్త ప్లేస్లు చూడడం వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయండి. అది మనల్ని మెంటల్లీ ఫిజికల్లీ పీస్ఫుల్గా ఉంచడం, స్ట్రాంగ్ చేయడమే కాకుండా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మనం చూసే యాంగిల్ మారిపోతుంది ఈ ప్రపంచాన్ని. సో అట్లాంటి మంచి వీడియోస్ చూపించడమే మన ఛానల్ యొక్క ఉద్దేశం అనమాట. సో క్యాంపింగ్ సిరీస్లో ఇది లాస్ట్ పార్ట్. సో కంప్లీట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము క్యాంప్ సైట్లో ఉన్నాం కదా, ఆ క్యాంప్ సైట్లో ఎవ్రీడే ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ వచ్చేసి యోగా క్లాస్లో, డ్యాన్స్ క్లాస్లో, ఇంకా ఏదో అట్లా ఉంటాయి. ఈవినింగ్ ఏమో ఇట్లా ట్రెడిషనల్ డ్యాన్స్ షోస్ అని, ఇంకా వాటర్ షోస్ అని, అట్లా డిఫరెంట్ షోస్ కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఆ క్యాంప్ సైట్లో మనకి టీవీలు ఇట్లా ఏమి ఉండవు కాబట్టి ఇవి చూసి ఎంజాయ్ చేస్తామని. ఇక్కడి నుంచి ఇది రెస్టారెంట్ ప్లేస్లో జరుగుతుంది. ఇక్కడి నుంచి ఒక 10 minutes వాక్ చేస్తే మేమున్న హట్స్ వస్తాయి అన్నమాట. మా క్యాంపింగ్ టెంట్స్. ఇది వచ్చేసి ఆస్ట్రియన్ ట్రెడిషనల్ డ్యాన్స్. ఆస్ట్రియన్ కంటే కూడా సాల్స్బుర్గ్ ట్రెడిషనల్ డ్యాన్స్. ఇక్కడ డ్యాన్స్లు ఇట్లాగే చేస్తారు. మన డ్యాన్స్ ఎట్లాగో వీళ్ళకి ఈ డ్యాన్స్లో ఇట్లా అనమాట. ఈ డ్రెస్సుల్ని డ్రిండిల్ డ్రెస్సెస్ అంటారు. డ్రిండిల్ డ్రెస్ అంటే ఇప్పుడు అక్కడ అమ్మాయిలు వేసుకున్నారు కదా, ఆ డ్రెస్సింగ్ స్టైల్ అనమాట. సో ఈ డ్యాన్స్ చాలా చాలా బాగుంది. నేను వెళ్ళి ఇంక అందరినీ పిలుచుకొచ్చాను అనమాట. ఆ డ్యాన్సో కానీ మధ్యలో ఏంటో గిట్టిగా అరిచారు. సడన్గా ఏమైందిరా బాబు అనుకున్నాను. ఏదో రొమాంటిక్ డ్యాన్స్ అనుకుంటే ఇట్లా అరుస్తున్నారేంటా అని షాక్ అయ్యాం. మంచిగా ఈవినింగ్ అయ్యేటప్పటికి ఎంత సమ్మర్ అయినా లైట్గా చల్లగా ఉంటుంది కదా, మంచిగా అట్లా క్యాంప్ ఫైర్ లాగా వేశారు. తర్వాత దాన్ని చూసి మాకు వచ్చిన ఐడియా ఏంటంటే, మా క్యాంపింగ్ టెంట్స్ దగ్గరలో ఒక బాన్ ఫైర్ వేసుకునే ప్లేస్ ఉందన్నమాట. ఇంకా నైట్ మంచిగా బాన్ ఫైర్ వేసుకుని ఎంజాయ్ చేద్దామని ఇంకా గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాం. అసలు ఫైర్ వేసి ట్రెడిషనల్ డ్యాన్స్ తోటి ఎంత బాగుందంటే ఈవినింగ్ చాలా హ్యాపెనింగ్గా ఉంది అసలు. సో అవి మా బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్ అన్నమాట. కొంచెం నడవాలి, ఆ లోపలికి వెళ్తే మా క్యాంప్ టెంట్స్ వస్తాయి. ఇదంతా కూడా క్యాంపింగ్ ఏరియా. ఇది వోల్ఫ్గాంగ్ సీ దగ్గర ఉన్నాం మేము. కార్లో వచ్చారు, క్యాంపర్ వ్యాన్స్లో వచ్చారు, కొంతమంది టెంట్స్లో ఉంటున్నారు. కార్ వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్ ఓపెన్ అయిపోద్ది. ఓన్లీ ఇక్కడ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అది డిటెక్ట్ చేసి ఓపెన్ అవుతుంది, లేకపోతే అందరు రావడానికి ఉండదు. ఇలా ఈవినింగ్స్ మంచిగా కూర్చొని డిన్నర్ సర్వ్ చేస్తూ, బయట చూడండి ల్యాంప్స్ కూడా పెట్టుకున్నారు, ఇట్లా బయట పెట్టుకొని డిన్నర్ సర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈవినింగ్ అంతా మధ్యాహ్నం అంతా ఆ లేక్లో స్విమ్ చేస్తారు. మేము కూడా వెళ్ళాము. అంత డీప్ ఉండదు, లోపలికి వెళ్తే ఉంటుంది, బట్ కొంచెం ముందంతా కూడా అంత డీప్ ఉండదు. డాగ్స్ని కూడా తెచ్చుకున్నారు. ఇవాళ కాన్సర్ట్ ఉంది, అక్కడ మ్యూజిక్ వినపడుతుంది కదా మీకు, ఇప్పుడు నేను చూపించా. ఇవాళ నైట్ అంతా ఉంటుంది అనుకుంటా. ఈవినింగ్ అయ్యేటప్పటికి అందరు కొంచెం చల్లబడ్డారు. మేము ఇవాళ క్యాంప్ ఫైర్ కూడా వేసుకుందాం, బాన్ ఫైర్ అనుకుంటున్నాము.
చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈవినింగ్. రకరకాల లైట్స్ పెట్టుకున్నారు టెంట్స్కి. ఎంత మంచిగా కూర్చొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు చూడండి. స్పెషల్గా ఇయర్లీ 2 times హాలిడేస్ వీళ్ళు ఇలా హాలిడేస్కి రావడానికి టైం స్పెండ్ చేయడానికి మాత్రమే తీసుకుంటారు. వచ్చేసాం మన టెంట్ల దగ్గరికి. చూసారా మనం కూడా ఎంత మంచిగా లైటింగ్ పెట్టుకున్నాం. ఇంటి దగ్గర మనం దిగుతుంది. అబ్బా ఇవాళ వెళ్ళిపోతాం, రేపు వెళ్ళిపోతాం. ఇంక ఇవాళ లాస్ట్ క్యాంపింగ్ వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఈవినింగ్ అయ్యేటప్పటికి మన టేస్ట్లు తగలాల్సిందే కదా. మరి ఆ మాత్రం మంచిగా కుక్ చేసుకున్నాము. ఆ రోజు నేనే చేసినట్టున్నాను చికెన్ కర్రీ. సో కుక్ చేసుకొని మంచిగా తినేసి, అక్కడ బాన్ ఫైర్ ప్లేస్ ఒకటి ఉంది, చీకటిగా ఉంది, ఎలా అయినా సరే వేసుకోవాలని చెప్పి వెళ్ళి మంచిగా ఫైర్ వేసుకొని కాసేపు అక్కడ మంచిగా కబుర్లు చెప్పుకొని నైట్ ఇంకా కబుర్లు కూడా కాదు, చూడండి నెక్స్ట్ ఏం జరిగిందో. ఇప్పుడు మంట వేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ పెద్ద టాస్క్ ఏంటంటే ఆ మంటని ఆర్పేసే వెళ్ళాలి మొత్తం అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు. అది రూల్ అనమాట. సో మేము వాటర్ ఏం చేయాలో తెలియక పక్కన లేక్ లాగా ఉంటుంది, అక్కడి నుంచి వాటర్ స్లోగా తీసుకొచ్చి మంట ఆర్పుతున్నాము. అప్పటికే చాలా లేట్ నైట్ అయిపోయింది కదా. ఇంకా స్లోగా వెళ్ళి మంట ఆర్పుతున్నాం అనమాట. అందరు గ్లాసులు తీసుకొచ్చారు, ఆ గ్లాసులతో నీళ్లు పట్టిపోద్దాం అని చెప్పి నీళ్లు తోడి మంట ఆర్పుతున్నారు. ఏదో దొంగల్లాగా అంటే మా ఆయన ఇదంతా చుట్టంతా పోయాలి తీసుకురాపో. ఏం మేడం సాటిస్ఫైడా? నువ్వు ముందు నడవమ్మ తల్లి. బ్రేక్ఫాస్ట్ కల్లా మంచిగా మాత్రం లేస్తాను. ఆ రోజైతే లిటరల్లీ అందరం చాలా లేట్గా పడుకున్నాం. నెక్స్ట్ డే ఏమో మార్నింగ్ 11 కల్లా చెక్అవుట్ చేసి వెళ్ళిపో. 11 కల్లా చెక్అవుట్ అంటే హోటల్లో చేసినట్టు ఏదో మంచిగా అట్లా మన సూట్ కేస్ తీసుకొని స్టైల్గా వెళ్ళడం కాదు కదా. టెంట్లన్నీ తీసేసి అవి ప్యాక్ చేసేసి మళ్ళీ కార్లో పెట్టేసుకొని స్టార్ట్ అయిపోవాలన్నమాట. అయినా కూడా మేము నైట్ అంతా ఇలా ముచ్చట్లు చెప్పుకుంటా ఉన్నాం. ఏంటి ఒక్కడే పోతున్నాడు? రాకేష్ ఆగండమ్మా, రాత్రి పూట లేక్ దగ్గర ఎందుకు నైట్ స్విమ్మింగ్ పూల్ అది తీసేయడానికి. రాజు ఇవన్నీ క్యాంపర్ వ్యాన్స్, డూ యూ అండర్స్టాండ్? వాళ్ళకి డిస్టర్బెన్స్ తిట్టడం పక్కన పెడితే ఇక్కడ వాళ్ళు పడుకుంటారు కదా. ఏ వావ్, నైట్ టైం ఎంత బాగుంది. లైట్లు ఉంటే బాగాలేదు. ప్రణీత ఒక లైట్ ఉంది కదా, కనబడతలేదు. ఆ ఫీలింగ్ లేదు లైట్. కార్తిక్, రాకేష్ వెళ్ళిపోతున్నాడు. ఇది లేక్ అమ్మా, అలా ఎందుకు వచ్చింది? సముద్రం అయితే వస్తుంది. నైట్ టైం అర్ధరాత్రి ఎక్కడ ఉన్నాం మనం? లేక్ మధ్యలో ఉన్నాం. నీ ముక్కు కనబడి, నీ మూతి కనబడతలేదు. వచ్చి మాట్లాడి. గుడ్ మార్నింగ్. సో లేసి లెగగానే ఇక్కడ మాత్రం ఒక కామెడీ ఏంటంటే టాయిలెట్స్ కూడా మా క్యాంపింగ్ టెంట్ నుంచి ఒక 10 minutes నడవాలి. మార్నింగ్ లెగ్గానే అందరూ ఆ పని మీదే ఉన్నారనమాట. పరుగులు లెగడం ఆలస్యం. సో ఇవాళ ఇంక వెళ్ళిపోవాలి కాబట్టి, ప్యాకప్ కాబట్టి అలా అలా మీకు చూపించుకుంటా ఇంకా ఎండ్ చేసేస్తున్నాను.
ఇది నా ఫేవరెట్ ప్లేస్. ఇక్కడ ఉయ్యాలు ఉంటుంది అనమాట. ఈ ప్లేస్లో కూర్చొని ఆ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తూ ఉంటే అబ్బా అబ్బా. ఓవరాల్గా మీకు క్యాంపింగ్ నచ్చిందా అంటే డెఫినెట్గా నచ్చింది. ఆ క్యాంప్ సైట్ ఎలా ఉన్నా సరే మనకు నచ్చుతుంది. బేసిక్గా క్యాంపింగ్ అంటే ఇష్టం ఉండాలి, నేచర్లో స్పెండ్ చేయడం. కానీ ఒక్కొక్క క్యాంప్ సైట్ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది అనమాట. క్యాంప్ సైట్స్లో మార్నింగ్ ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది అనమాట. అది అక్కడ యోగా చేపిస్తున్నారు. ఇద్దరు లెగ్గానే అలా ఇక్కడ ఈ లేక్ దగ్గరికి వచ్చి ఈ వ్యూ చూస్తూ సన్లైట్లో కూర్చుంటే ఆహా. కంపల్సరీ ఇక్కడ వాళ్ళు ఇయర్లో ఒక 10-15 days హాలిడేస్ కంపల్సరీ హాలిడే తీసుకొని ఇంట్లో కూర్చోరు అస్సలు. ఎటర్న్ వెళ్ళడమో ఇలా అవుట్డోర్లో స్పెండ్ చేయడమో ఏదైనా యాక్టివిటీ చేయడమో సంథింగ్ నేర్చుకోవడమో వాళ్ళకి నచ్చింది అయితే చేస్తూ ఉంటారు. నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది వీళ్ళ దగ్గర. బోట్స్ అన్నీ ఇక్కడ కట్టేసుకుంటారు. ఇవన్నీ ప్రైవేట్ బోట్స్ అనమాట. ఇవి గాలి కొట్టుకోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇవి ఆర్ మన కార్ల పైన వేసుకొని తేవచ్చు. చాలా లైట్ వెయిటే ఉంటాయి. వీటి మీద వెళ్తూ ఉంటారు అట్లా. అన్ని ప్రైవేట్ బోట్స్ ఇవి ఇక్కడ ఉన్నాయి కొన్ని. బాగుంది అసలు ఇక్కడ లేక్. దీన్ని వోల్ఫ్గాంగ్ సీ అంటారు. ఇంకా ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోవాలి కాబట్టి నేను ఒక్కదాన్ని అందరు చదువుకునే హడావిడిలో ఉంటే నేను వచ్చి ఇంకా అలా ఒక 10 minutes అలా మంచిగా వాటర్లో స్పెండ్ చేసి వెళ్ళాను. స్విమ్మింగ్ కూడా చేసాం, బట్ నాకు అవి షూట్ చేయడానికి కుదరలేదు. అండ్ వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో. చిన్న చిన్న చేప పిల్లలు కూడా కనిపిస్తున్నాయి. నేను అట్లా షూట్ చేయడానికి అటు ఇటు తిప్పాల్సి వచ్చింది కెమెరా. బాగున్నాయి కదా, కానీ మనం కాలు ఇలా పెట్టగానే ఆ సౌండ్కి అన్నీ మాయమైపోతున్నాయి. ఏం బాసు రెడీయా? ఏం మేడం సాటిస్ఫైడా? బాయ్ క్యాంపింగ్. ఏ బిఫోర్ ఆఫ్టర్ ఫోటో ఒకటి దిగుదా? ఇక్కడ చలే కాదు, ఎండలు కూడా అదిరిపోతాయండి సమ్మర్లో. అసలు వచ్చిన రోజు మొహాలు ఎలా ఉన్నాయి, వెళ్ళేటప్పుడు అందరు మొహాలు ఎలా అయినాయో అని చూసుకుంటున్నాం అనమాట. బికాజ్ టెంట్లు వేసుకోవడము, ఎండల్లో తిరగడము, ఫేస్లు అన్నీ మాడి మసానం అయిపోయినాయి. వచ్చిన రోజు మొహాలు ఎలా ఉన్నాయి, వెళ్ళే రోజు మొహాలు ఎలా ఉన్నాయి అందరు వెళ్ళిపోయారు, మనం మాత్రం ఇక్కడే ఉన్నాం. అందరు వెళ్ళిపోయారు, రండి ఇంకా. See you next time. బాసు ఓకే బాసు, కానీ లాగిచ్చేయండి బాసు. ఓకే బాయ్ అమ్మా, లవ్ యూ, సీ యూ, సీ యూ సూన్, లవ్ యూ. ప్రవస్తులు లవ్ యూ, బాయ్ బాయ్, లవ్ యూ, సీ యూ. బాయ్ ప్రియా, మళ్ళీ మనం వియన్నాలో కలుద్దాం. ఓకే బాయ్ బాయ్. బాయ్ రాహుల్, బాయ్ ఈషో, బాయ్. మళ్ళీ ఒక మంచి క్యాంపింగ్ సిరీస్ చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. సీ యూ సూన్. బాయ్ బాయ్.